రాబోయే కాలంలో జరిగే పరిణామాలను, జరగబోయే సంఘటనలను ముందుగానే గ్రహించి చెప్పిన మహాజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. నేను ఇప్పుడు మా గ్రామాన్ని ఆనుకొని ఉన్న కృష్ణా జిల్లా మామిళ్లపల్లి అనే గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని వచ్చానన్నమాట. ఈ టెంపుల్ చూసే ముందు 1959లో ఇలా ఒకవైపు గోవిందమాంబ, ఇంకోవైపు మనవరాలైన రుక్మిణీదేవి సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంలో జరిగిన ఒక మిరకిల్ అంటే అద్భుతం గురించి ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. అదేంటి అద్భుతం ఏంటో టెంపుల్ చూస్తూ మాట్లాడుకుందాము మరి. ఆలయ ప్రాంగణం చూసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. మరి పదండి, వెళ్ళిపోదాం లోపలికి. आवाहयामि पायोपाद्यं समर्पयामि अस्यार्घ्यं समर्पयामि पुष्पै पूजयामि। ओम सूर्याय नमः, ओम राजाय नमः, ओम पालचंद्राय नमः, ओम दयासिंधुवे नमः, ओम वरदाय नमः, ओम भगवत्वाय नमः, ओम नीलकंठाय नमः, ओम जगद्भुजाय नमः। सहस्रनाम पुष्पै पूजं समर्पयामि। ओम श्री विष्णुकन्ये स्वाहा, ओम सनातनाय स्वाहा, ओम जगदाय स्वाहा, ओम ब्रह्मणे नमः, ओम अच्युताय नमः, ओम लाजीराय दिव्य मंत्रपुष्पं समर्पयामि। ओम श्री विष्णुकेन्द्राय नमः, ओम स्वप्रकाशाय नमः, ओम शिवशंकराय नमः, ओम सुमराज्याय नमः, ओम श्रीमते नमः। कर्पूरनीराजनं समर्पयामि। ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। श्री गायत्री माता समेत विराट कर्माच विद्महे पंचरक्ताय धीमहि तन्नो दुर्गी प्रचोदयातु। ఓం నమః. బ్రహ్మం గారు, గోవిందం వారు, ఈశ్వరం వారు, సిద్ధయ్య గారు కూడా
విగ్రహాన్ని కింద పెట్టారు, ఈ తలుపులు వేసేసారు. అయితే చక్కగా తలుపులు వేసేసారు. ప్రతి ఎలా జరుగుతుంది, కింద పెట్టి విగ్రహాలు వాటంతటికే పైకి ఎలా కూర్చుంటాయి అని చెప్పారంటే ఆయన ఒక లగ్నం పెట్టారు. ఇన్ని గంటల 2 నిమిషాలు 2 సెకండ్లకి అని చెప్పి లగ్నం పెట్టారు. ఆ లగ్నం టైంకి చక్కగా ఆ మూర్తులు వాటంతటిగా పైకి వెళ్ళి కూర్చున్నాయి అనమాట. వాటంతటిగా మనుషులు వేద పండితులు వేద మంత్రాలతో తీసుకెళ్లి పెట్టల చేతులతో జీవ ప్రతిష్ట అంటే వాటంతటిగా పైకి వెళ్ళి కూర్చున్నాయి అనమాట. అది 1959లో ప్రతి సంవత్సరం వార్షికంగా మాఘశుద్ధ దశమిలో ప్రతిష్ట అయింది కాబట్టి మాఘశుద్ధ దశమిలోనే మనం ఆ స్వామివారి కళ్యాణాన్ని పరిపూర్ణంగా ఆ స్వామివారి చేయించుకుంటున్నారు. అందుకే దేవాలయాల్లో పెద్ద పెద్ద సిద్ధాంతులు బాగా తెలిసిన పండితులు తెలిసి ప్రాణ ప్రతిష్ఠ చేయిస్తారు. అప్పుడే ఆ విగ్రహాలకు అంత శక్తి వస్తుందని తెలుస్తుంది మనకి దీన్ని బట్టి. అలా ఏ విగ్రహాలకి శిల్పి సాలూరు రామ సుబ్బనాచార్యులు గారు తలుపులు వేసేసి లోపల కింద పెట్టి విగ్రహాలు కింద ఉన్నప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి తర్వాత తలుపులు తీసి గ్రామస్తులందరూ చూస్తుండగానే మళ్ళీ తలుపులు వేసేసారట. కింద ఉన్న విగ్రహాలు మళ్ళీ తలుపులు తీసి చూసేసరికి పైన పీఠం మీద ఉన్నాయంట. వాటంతట అవే పైనకి వెళ్ళిపోయినాయి అనమాట ఈ విగ్రహాలు. ఇది ఒక అద్భుతమైన మిరకల్గా చెప్పుకుంటారు ఇప్పుడు కూడా గ్రామస్తులు. ఈ గుడి గురించిన తెలిసిన పెద్దవాళ్ళందరూ కూడా ఇది చెప్పిన మాట ఇదే అనమాట. నిజంగానే మనకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. మామూలుగానండి బ్రహ్మంగారి గుడి అంటారేంటి, బ్రహ్మంగారి మఠం అంటారు ఎక్కడైనా కానీ. అక్కడ కందిమలేపల్లిలో ఉన్న మఠాన్ని బట్టి బ్రహ్మగారి మఠం అనే పేరు. బ్రహ్మగారి ఎక్కడ గుడి కింద ఉన్న మఠం అనే మఠం అంటారు. అది కరెక్ట్. అక్కడ కూడా కందిమల్లేపల్లి కూడా బ్రహ్మగారి మఠం, బ్రహ్మగారి గుడి, దేవస్థానం, బ్రహ్మగారి మఠం అని అంటారు. అంటే ఆయన జీవ సమాధి అయ్యారు అక్కడ. ఆయన నందీశ్వరుడిని ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ యొక్క జీవ ప్రతిష్టని కొంతమంది నమ్మశక్యంగా లేదు అని చెప్పి సిద్ధాంతి గారిని అడిగితే ఆయన గారు ఏం చెప్పారు, ఈ నందీశ్వరుడిని లేపి జనకటి గెలిపిస్తా 21 బూడిద గుమ్మడికాయ తీసుకొని రండి మీరు చూడగలిగితే అని చెప్పాలన్నట్టు సిద్ధాంతి గారు. 21 బూడిద గుమ్మడికాయ పెట్టి హోమం చేస్తారు, నందీశ్వరుడు లేచి జనకటి తింటేనే అని చెప్పాను. తడుచుకున్నారు జనం, వద్దండి అని అన్నారు. ఈ వీడియో నేను తీసిన రోజు కార్తీక శుద్ధ ద్వాదశి అవటం మూలంగా ఆ రోజు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జన్మదినం కూడానంట. ఆ రోజు ఈ వీడియో తీయటం అనేది నాకు కూడా సంతోషం అనిపించింది. మీకు కూడా చూపించాలని చెప్పి మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. మరి ఈ వీడియో చివరి దాకా వచ్చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.